Hi viewers, welcome back to our channel All in One Film Updates. Review of the day Jurassic World Rebirth. మూవీ అయితే USA లో అయితే రిలీజ్ అయింది ఓవర్సీస్ లో అండ్ మూవీని అయితే చూడడం అయితే జరిగింది. జురాసిక్ వరల్డ్ లో వచ్చిన ఈ మూవీ ఎలా అనిపించింది, ఫైనల్ గా ఎలా ఉంది అనేది డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక ఐలాండ్ లో అయితే డైనోసార్స్ ఉన్నాయి కదా, అవైతే ఒక రీబర్త్ మ్యుటేషన్స్ అనే కాన్సెప్ట్ మీద అయితే తీశారు. ఆ ఐలాండ్ లోకి డైనోసార్స్ ఎలా వచ్చాయి అండ్ దాంతో పాటు మన హీరో వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు, ఇలాంటి బేసిక్ స్టోరీ లైన్ మీద అయితే మూవీ స్టోరీ అనేది రన్ అవుతుంది గాయస్. ఇంకా ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లిటిల్ బిట్ కొంచెం అక్కడక్కడ కామెడీ సీన్స్ తో బానే ఉన్నింది. సెకండ్ హాఫ్ లో కొన్ని దగ్గర అయితే బోర్ కొట్టింది కానీ బట్ క్లైమాక్స్ తో అయితే నాకు సెకండ్ హాఫ్ ఫుల్ఫిల్ గా బానే అనిపించింది. మూవీలో పాజిటివ్స్ చూసుకుంటే మీకు విఎఫ్ఎక్స్ కానీ విజువల్స్, సినిమాటోగ్రఫీ అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగుంది మూవీలో. ఇంకా ముఖ్యంగా సౌండ్ ఎఫెక్ట్స్ డిజైనింగ్ కూడా చాలా కొత్తగా అనిపించింది. మూవీలో కొత్త కొత్త డైనోసార్స్ కానీ క్రీచర్స్ కానీ చాలా బాగా అయితే చూపించారు. మూవీలో క్లైమాక్స్ గానీ అడ్వెంచరస్ సీన్స్ గానీ దాంతోపాటు వీళ్ళు సర్వైవ్ అయ్యే సీన్స్ గానీ బాగున్నాయి మూవీలో. మార్వెల్ లో నటించిన స్కార్లెట్ గారు కూడా ఈ మూవీలో నటించారు. ఆమె యాక్టింగ్ కూడా బాగుంది మూవీలో. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే మూవీలో మెయిన్ గా స్టోరీ అనేది అసలు కొత్తగా అనేది లేదనమాట. అంటే రీబర్త్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటది. చాలా వీక్ గా అనిపించింది స్టోరీ నరేషన్ అనేది. కాన్సెప్ట్ గానీ ఎగ్జిక్యూషన్ గానీ చాలా వరకు అంటే ప్రీవియస్ పార్ట్స్ కంటే ఈ మూవీ చాలా అంటే చాలా డల్ అనమాట. మీకు ఆ థ్రిల్లింగ్ సర్వైవల్ ఆస్పెక్ట్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువగా పెట్టాడు మూవీలో. అండ్ ఏదో ఒక్కరో దగ్గర కామెడీ సీన్స్ అనేవి వర్కౌట్ అయినాయి కానీ అన్ని దగ్గరలో వాడాడు, అది వర్కౌట్ కాలేదు. ఇంకా మూవీ థ్రిల్లింగ్ గా అనిపించింది ఎక్కడంటే మెయిన్ గా ఇంకా క్లైమాక్స్ లో థ్రిల్లింగ్ గా అనిపించింది. ఇంకా మిగతా మూవీ మొత్తం ఎక్కడ నాకు థ్రిల్లింగ్ అనే ఆస్పెక్ట్ అనేది కనపడలేదు. ఈ మూవీ ప్రీవియస్ పార్ట్స్ కంటే ఈ పార్ట్ లో ఎందుకు ఇంత డల్ అయిన పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసుకొచ్చాడో డైరెక్టర్ మనకైతే తెలీదు. అంటే విజువల్స్ ని క్రియేచర్స్ ని కొత్తగా చూపిస్తే సరిపోద్ది అనుకున్నాడేమో. ఒక స్టోరీ కానీ ఒక కొత్త కాన్సెప్ట్ అనేది ఏమి అంటే ఏదో ఆ మ్యూటేషన్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు కానీ అది కూడా కొంచెం నీట్ గా క్లీన్ గా ఎక్స్పాండ్ చేసి చూపించలేదు. అసలు ఫస్ట్ హాఫ్ లో ఆ కాన్వర్సేషన్ సీన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా లేకుండా చాలా లాగ్ అనిపించింది ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే స్కార్లెట్ జాన్సన్ గారు అయితే మూవీలో బాగా నటించారు అండ్ కొత్త లుక్ లో కూడా బాగా చూపించారు ఆ క్యారెక్టరైజేషన్ ని. ఇంకా జాన్సన్ గానీ లూనా గానీ వీళ్ళ క్యారెక్టర్ స్పెసిఫిక్ గా అయితే చాలా బాగున్నాయి మూవీకి. ఈ మూవీలో మార్షల్ ఆలీ గారు కూడా ఉన్నారనమాట. ఆయన క్యారెక్టర్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో అయితే చేశారు. ఇంకా ఎడ్ గానీ రూపెట్ కానీ వీళ్ళందరూ క్యారెక్టరైజేషన్స్ మూవీకి బాగానే ఉన్నాయి కానీ అండ్ మూవీలో కొత్తదనం అనేది లేదనమాట. అంటే మూవీని పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసుకుంటే ప్రీవియస్ పార్ట్స్ కి ఈ పార్ట్ కి ఎక్కడ అయితే మీకు కొలమానం అనేది ఉండదన్నమాట. చాలా వరకు అయితే ఈ పార్ట్ మనల్ని చాలా వరకు డిసప్పాయింట్ చేసింది. బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ చెయ్యాలా వద్దా అంటే మాత్రం ఒక్కసారి అయితే థియేటర్ చూడొచ్చు. అది కూడా ఓన్లీ జురాసిక్ వరల్డ్ లవర్స్ కి మాత్రమే ఈ మూవీ ఖచ్చితంగా జస్ట్ ఓకే అనిపించేదానికైనా చూడబుద్ధి అయ్యేదానికైనా మీరు థియేటర్స్ లోకి వెళ్ళి చూడొచ్చు. లేదు మేము అలాంటిదేం లేదు, మేము థియేటర్లో బాగాలేనప్పుడు ఎందుకు ఇంకా మేము టికెట్ వేస్ట్ చేసుకోవాలి అని మీకు అనిపిస్తే ఓటీటీకి వచ్చిన తర్వాత వెయిట్ చేయొచ్చు. ఇంకా ఈ మూవీని నేనైతే ఇంగ్లీష్ వర్షన్లో అయితే చూశాను. రేపైతే మనకి థియేటర్స్లో తెలుగు వర్షన్ అయితే రాబోతుంది. ఇంకా ఫైనల్గా మూవీని వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా మూవీకి ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 10/6 అయితే ఇస్తున్నాను. మూవీ చాలా వరకు డిసప్పాయింట్ చేసింది. అంటే ట్రైలర్ చూసి మోసపోయాను అనమాట నేను. కాబట్టి మీరు మూవీని రేపు చూడండి, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. ఇలాంటి మోడ్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గాయస్. ఇంకో న్యూ రివ్యూతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ సైన్ ఆఫ్ గాయస్.